హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ స్మార్ట్ వర్షిని బ్లాగ్స్. ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ ఫ్రెండ్స్. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి. వంటలు చేయడం స్టార్ట్ చేసాము. ఇక్కడ మా చిన్న ఆడబడుచు మా చిన్న అత్తయ్య బిర్యానీ చేస్తున్నారు. తర్వాత 6:30కే ముందే స్టార్ట్ చేస్తాం. ముందు కూరగాయలు అవి కట్ చేసేసుకొని అన్నీ రెడీగా పెట్టేసుకొని తర్వాత చేయడం మొదలు పెట్టేసాము. ఇక్కడ నేను కచ్చాంబరి కలుపుతున్నాను. అత్తయ్య చికెన్ చేస్తున్నారు, చికెన్ వండుతున్నారు. ఇంకా మొత్తం వంటలు అవి అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కేక్ కటింగ్ అది స్టార్ట్ చేస్తాము. ఇలా సింపుల్గా చికెను బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నాము. కేక్ కటింగ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత భోజనాలు అవి స్టార్ట్ చేసాము. అప్పటికే 8:30 అలా టైం అయిపోయింది. అందుకని పిల్లలకి ఫస్ట్ పిల్లలకి అది పెట్టేసాము. ఈ పిల్లలందరూ మా పెద్ద అత్తయ్య వాళ్ళ మనవరాళ్ళు, మా చిన్న అత్తయ్య వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, మా ఆడబడుచు వాళ్ళ పిల్లలు. మాది కొద్దిగా పెద్ద ఫ్యామిలీ, అందువల్లే మాది ఎక్కువ రిలేషన్ అది ఎక్కువగా ఉంటారు. ఇంక వీళ్ళందరూ మా ఇంటి పక్క మా చుట్టుపక్కలే ఉంటారు. మా పెద్ద అత్తయ్య వాళ్ళు, మా చిన్న అత్తయ్య వాళ్ళును. ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోయిన వెంటనే పిల్లలకి వడ్డిస్తాం. తర్వాత నెక్స్ట్ మా హస్బెండ్, మా మరిది, ఇంకా తర్వాత మా పెద్ద అత్తయ్య వాళ్ళ మనవాళ్ళు ఇంక అందరికీ కూడా వడ్డిచ్చేసాం. వాళ్ళు కూడా భోజనాలు అవి చేస్తున్నారు. వాళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మా అత్తయ్య, మామయ్య, నేను, మా తోటికోడలు, మా ఆడపడుచులు అందరం కూడా భోజనాలు అవి చేసాము. ఈ మ్యారేజ్ యానివర్సరీ మా 10th మ్యారేజ్ యానివర్సరీ. ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా సింపుల్గా చేసుకున్నాము. సమ్మర్ హాలిడేస్ అవ్వడం వల్ల మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం మా మ్యారేజ్ యానివర్సరీకి ఉన్నారు. ఇలా సెలబ్రేషన్స్ చేసుకున్నాము. సరే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ ఫ్రెండ్స్.